మీరు నెక్స్ట్ ఇయర్ ఎంత సాగు చేయాలనుకుంటున్నారు? ధనుసు కూడా అంతే వేసుకుంటాం మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మొత్తం బ్రహ్మాండంగా ఉంది. ఎవడు వచ్చి చూసినా మంచిగా ఉంది అనిపోతాం. టాప్ సెట్టింగ్ మాత్రం భలే ఉంది. అసలు ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా తెలంగాణ ఆంధ్రాలో తోటలు పోయినాయనే మాట వస్తుంది తప్ప బాగున్నాయనే మాట అనేది చాలా రేర్ అన్నట్టు, చాలా తక్కువ. 90% అయితే తోటలు మొత్తం పోయినాయనేసి రైతు సోదరులు అంటున్నారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మన రైతు సోదరుడి తోట ఏ విధంగా ఉందనేది మీరు గమనించవచ్చు. చాలా నీట్గా, ముడత లేకుండా, నల్లి లేకుండా, పూతలో నల్లి కూడా లేదు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూరు మండలంలోని శెట్టిగూడెంలో అయితే ఉన్నాము. సో మనతో పాటు అయితే ఇక్కడ మిరప సాగు చేస్తున్నటువంటి రైతులు అయితే ఉన్నారు. మిరప సాగులో అధిక దిగుబడి కనుక సాధించాలనుకుంటే కనుక మనం మిరప సీడ్ను ఎంచుకునే విధానంలో అయితే ఉంటుంది. ముఖ్యంగా మనం ఎంచుకునే మిరప సీడ్ ఏ విధంగా ఉండాలంటే వైరస్ను తట్టుకునే విధంగా ఉండాలి, కాయ సైజ్ పెద్దగా ఉండాలి, బరువు ఉండాలి, మరియు క్వాలిటీగా ఉండాలి, మరియు నల్లిని తట్టుకునే విధంగా అయితే ఉండాలి. అప్పుడే మనకు ఈ మిరపలో అయితే అధిక దిగుబడిని సాధించే అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు తారీఖు కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ 21వ తారీఖు 2025. మనం ఇక్కడ ఈ తోటలో అయితే ఉన్నాము. మనతో పాటు అయితే ఇక్కడ సాగు చేస్తున్నటువంటి రైతులు అయితే ఉన్నారు. వారు ఏ సీడ్ని ఎంచుకున్నారు, పంట ఏ విధంగా ఉంది, దిగుబడి ఎంత వచ్చే అవకాశం అయితే ఉంది, ఇలాంటి పూర్తి విషయాలను ఇక్కడ ఉన్నటువంటి రైతులను అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి అన్నగారు, మీ పేరు? నా పేరు ఆడపు ఉప్పయ్య. ఆడపు ఉప్పయ్య గారు. సో మీరు ఇక్కడ ఎన్ని ఎకరాల ఈ మిరప సాగును చేస్తున్నారు? 2.5 ఎకరాలు. 2.5 ఎకరాలు సాగు చేస్తున్నారు కదా. ఇప్పుడు మీ పంట నేను చూశాను, చాలా నీట్గా అయితే ఉంది. సో ఈ పంట ఇంత బాగా రావడానికి మీరు అసలు ఏ సీడ్ ఎంచుకున్నారు? మీరు అసలు మేము భద్రాచలం దగ్గర పోయి చూసి వచ్చినాం. ధనుసు ఫీల్డ్ చూసారా? ఓకే. చూసి ఈత్తనం పెట్టినాం. ఓకే. ఈత్తనం పెడితే మంచి బెమ్మలంగా ఉంది. ఒకసారి చూపించండి అన్నగారు. ఇక్కడ చూసుకుంటే కనుక ఫ్లవరింగ్ అయితే విపరీతంగా ఉన్నది. ఫ్లవరింగ్ విపరీతంగా ఉంది. పిందెలు బాగా దిగుతున్నాయి. మరియు కాయలు కూడా చూసుకున్నట్లయితే చూడండి, ఇప్పుడు చూడండి, కాయలు కింది స్టెప్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ స్టెప్ అనేది కాస్తుంది. ఇప్పుడు మీరు ఆ 2.5 ఎకరాలు సాగు చేశారు కదా. సో మొత్తం మన ఈ ధనుష్ వెరైటీ వేసారా లేదంటే వేరే ఏదైనా వేసారా? ధనుషే వేసారా? మొత్తం ధనుష్ వేశారు. ఎన్ని సంవత్సరాలుగా ఈ మిరప సాగు చేస్తున్నారు? 7-8 సంవత్సరాలు. 7-8 సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు కదా. సో అప్పటికినో ఇప్పుడు వేసుకున్న ఈ సీడ్ కి ఏమైనా మీకు తేడా కనిపిస్తుందా? ఏనో తలపరి వచ్చేది, చెట్టు ఎత్తులేకపోయేది, దిగుబడి కాయ వెళ్ళకపోయేది. అవును. కానీ ఈ ఇత్తనం బెమ్మలంగా పనిచేస్తుంది. అంటే ముఖ్యంగా ఒక్కొక్కటి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఇది ఈ రకమైన అసలు వైరస్ ను తట్టుకుంటుందా? వైరస్ తట్టుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడడానికి, ఈ తోటను చూడడానికి ఇక్కడ చుట్టుపక్కల రైతులు కూడా రావడం జరిగింది. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి చూద్దాం. నమస్కారం స్వామి. మీరేమైనా వేశారా అండి మిరప తోట? 2 ఎకరాలు వేశారు. సో మీ తోట ఏ విధంగా ఉంది, ఈ తోట ఏ విధంగా ఉంది, ఒకసారి మీరు చెప్పండి జెన్యూన్ గా. బాగుందా? మీ తోట కంటే బాగుందా స్వామి? అదే క్రాప్ సెట్టింగ్ ఏ విధంగా ఉంది మీకు? చూసారు కదా మీ తోటకు ఈ తోటకు తేడా అనేది లేవట్లేదు. అయితే మన ఛానల్లో అయితే రైతులకు ఏ మందులు స్ప్రే చేసుకోవాలి ఇట్లాంటి సజెషన్స్ అనేది ఇస్తా ఉంటాము. సో అవి అంత మంచి మందులు, కంపెనీ మందులు, కెమికల్ మందులు స్ప్రే చేసినప్పటికీ కూడా కొంతమంది రైతు సోదరులకు అయితే పూర్తి స్థాయిలో అంటే దిగుబడి వచ్చే అవకాశం లేదు అంటున్నారు. ఎందుకనంటే మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే సీడ్ మీద ఆధారపడి ఉంటుంది. నమస్కారం అండి. సీడ్ తీసుకోవడం జరిగింది. ఈ సీడుని మాకు బంగ్లా దగ్గర ఒక వ్యక్తి మహేష్ అనే వ్యక్తి క్యాండిడేట్ మాకు ఇవ్వడం జరిగింది. ఈ సీడుని ఇచ్చినాక కూడా మాకు ఇన్నేళ్ల నుంచి, నేనైతే దాదాపు 20 ఏళ్ళ నుంచి చేస్తున్నా. కానీ అన్నిటికన్నా ఇది మంచి లబ్ధిగా ఉన్నది. కానీ మంచి గ్రోత్ గాని, కాపు గాని, కానీ ఇట్లా సాచుడు గాని వేరే రకంగా వెళ్తూ వచ్చి అట్లా ఇట్లా పోయటం గానీ అలా లేదండి. మంచి సీడు. ఏ రైతు అయినా సరే, మేము ఒక రైతులుగా చెప్తున్నాము, ఈ విత్తనం, ఈ సీడ్ మాత్రం వేసుకోవచ్చు భవిష్యత్తులో. చాలా మంచి వెరైటీ అండి. కాయ సైజు కూడా మంచిగా ఉంది, కలర్ సైజు కూడా బాగుంది. ఈ సీడ్ మాత్రం ఇచ్చిన అతనికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అండి, బాగా చెప్పారు. నిజంగా చూడడానికి అయితే ఫీల్డ్ చాలా బాగుంది. నేను కూడా ఇప్పటికే 5-6 ఫీల్డ్ చూశాను. ఈ ధనుష్ వెరైటీ ఉన్న ఫీల్డ్ అయితే నిజంగా చాలా బాగున్నాయి. అన్నగారు మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ధనుష్ వెరైటీ? మీరు నెక్స్ట్ ఇయర్ ఎంత సాగు చేయాలనుకుంటున్నారు? ధనుష్ కూడా అంతే వేసుకుంటాం మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మొత్తం అదే వేసుకుంటారు. మన రైతు సోదరులందరికీ ఏం చెప్తారండి? బ్రహ్మాండంగా ఉంది. ఎవడు వచ్చి చూసినా మంచిగా అనిపోతారు. అవును, నిజంగా చూసిన బాగుంది. తోట అయితే బాగుంది. మీరు కూడా చూడొచ్చు, ఒకసారి చూపించండి. మీరు ఒకసారి తోట ఏ విధంగా ఉంది, ముందు చెట్టు కూడా ఇవన్నీ చూపించండి. తోట చెట్లు ఎట్లా ఉన్నాయి మీరు కూడా ఒకసారి కెమెరా మొత్తం తిప్పండి. మన తోట సైడ్ కూడా ఎట్లా ఉందో. నిజంగా క్రాప్ సెట్టింగ్ మాత్రం భలే ఉంది. అసలు
అసలు ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా తెలంగాణ ఆంధ్రాలో తోటలు పోయినాయనే మాట వస్తుంది తప్ప బాగున్నాయనే మాట అనేది చాలా రేర్ అన్నట్టు, చాలా తక్కువ. 90% అయితే తోటలు మొత్తం పోయినాయి అనేసి రైతు సోదరులు అంటున్నారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మన రైతు సోదరుడి తోట ఏ విధంగా ఉందనేది మీరు గమనించవచ్చు. చాలా నీట్గా, ముడత లేకుండా, నల్లి లేకుండా, పూతలో నల్లి కూడా లేదు, నల్లి లేకుండా, ముడత లేకుండా, మళ్ళీ వైరస్ని తట్టుకొని ఎక్కడ చూసినా కానీ ఏదో 1%, 99% అయితే వైరస్ కంట్రోల్లో ఉంది, 1% మాత్రమే ఉంది. సో ఈ విధంగా వైరస్ని తట్టుకొని మనకు పూత కాయలు ఎక్కువగా రావడం, పిందెలు ఎక్కువగా దిగడం, ఈ వైరస్ని తట్టుకొని పిందెలు ఎక్కువగా దిగడం అనేది చాలా బాగుంది తోట అయితే. సో దీన్ని అయితే ప్రతి ఒక్క రైతు సోదరుడు వేసుకోవచ్చు. ధనుష్ వెరైటీ. అన్నగారు, ఇప్పుడు ఈ సీడ్ని మీరు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు? బంగ్లా మహేష్ కాంచి తెచ్చినాం. ఓకే, మహేష్ గారి దగ్గర నుంచి మీరు కొనుగోలు చేశారు. మరిపడ బంగ్లా. మరిపడ బంగ్లా. ఓకే, మీకు ఇక్కడ నుంచి ఎంత దూరం వస్తుందండి? మాకు ఈ నుంచి 30 కిలోమీటర్లు. 30 కిలోమీటర్ల దూరం వెళ్ళి తీసుకున్నారు. అంటే మీరు లాస్ట్ ఇయర్ ఈ సీడ్ గురించి ఎంక్వైరీ చేశారు ఆల్రెడీ భద్రాచలంకి వెళ్ళి. సో అందువల్ల మీరు అక్కడికి వెళ్ళి తీసుకురావడం జరిగింది. సో బాగుందండి సీడ్ వెరైటీ, చాలా బాగుంది. మీరు అంత దూరం వెళ్ళి మీరు చూసిన దానికైతే ఇప్పుడు ఫలితం అయితే కనిపిస్తుంది. అవును, మంచిగా ఉంది. అసలు ఇంత దిగుబడి అసలు ఎన్నడూ మాకు ఈ సంవత్సరం వేసిన సంవత్సరం ఎన్నడన్నా ఇంత బెరగలే చేను. అవును, హైట్ కూడా. అవును, ఇది హైట్ బాగుంది, కాయ కూడా చాలా దగ్గరగా కాస్తున్నాయి. ఇంత పెద్ద చెట్టుకు ఇది కింద మీరు కూడా గమనించవచ్చు. ఎక్కడ చూసినా గానీ ఒకటే చెట్టు అన్నట్టు, చూడండి ఒకటే మొక్క అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇటు చూడండి, ఇక్కడ కింద క్రాప్ ఒకటి సెట్ అయిపోయింది, పైన ఇంకోటి సెకండ్ క్రాప్ అనేది వస్తుంది. ఎకరానికి ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉందన్న? ఇప్పుడు 40 క్వింటాల్ మందం అయింది. ఈ 2 స్టెప్పుల్లోనే మీకు దాదాపు 40 క్వింటాల్ వరకు సెట్ అయింది. ఓకే, ఇంకో స్టెప్ పడితే ఇంకొక 20-25 క్వింటాలు పడుతుంది సుమారు. 70 క్వింటాల్ అయితే పక్కా అయిద్దండి. 75. ఓకే, దాదాపు ఎకరానికి వచ్చేసి 30 క్వింటాల్ అయితే క్రాప్ పక్కా సెట్. కానీ చివరి వరకు మీరు ఇదే విధంగా కాపాడుకుంటే ఇంకా 30 క్వింటాల పై దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉందండి. నెల రోజుల్లో ఇంకో స్టెప్ పడుతుంది. ఇప్పటి వరకు కూడా క్రాప్ కటింగ్ అవ్వలేదు. పచ్చి కాయలతో అయితే మొత్తం చెట్టు నిండి ఉన్నది. ఎక్కడ చూసినా కానీ పూతలు అయితే విపరీతంగా ఉన్నాయండి. మల్లె పూల తోట లెక్కనే ఉంది. ఎక్కడ చూసినా కానీ ఫుల్ ఫ్లవరింగ్.